ఎస్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ రామచంద్రని మాట్లాడుతున్నాను. సో ఈరోజు జెట్పేలో మనం ఈరోజు ఎంత ఎర్నింగ్ చేశామన్నది ఈరోజు మనం చూద్దాము. సో స్క్రీన్ రికార్డింగ్లో ఈరోజు క్రిస్టల్ క్లియర్గా జెట్పే యాప్ ద్వారా మనము ఆన్లైన్లో డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు. సో రీసెంట్లీగా మీకు తెలిసిందే. సో వెస్టీజ్ని నేను రిజైన్ చేశాను. వెస్టీజ్ రిజైన్ చేసి 15 days అవుతుంది. ఆ 15 daysలో నేను ఎంత ఎర్నింగ్ చేశానన్నది ఆల్రెడీ మీకు తెలుసు. సో ప్రజెంట్ ఈరోజు నేను ఈ యొక్క యాప్ ద్వారా, ఈ యొక్క బిజినెస్ ద్వారా నేను ఈరోజు ఎంత సంపాదించాను అనేది ఈరోజు మన యొక్క మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ అన్నది చేద్దాము. సో లైవ్లో మీకు చూపిస్తాను ఎలా నేను ఈరోజు ఎంత సంపాదించానో, నా యొక్క ఇన్కమ్ ఎంత, నా యొక్క టీము ఎలా బిజినెస్ చేసింది, ఎక్కడికి వెళ్ళి ఎంతెంత ఇన్కమ్ వచ్చింది, ఎలా మనకు అసలు యాక్చువల్గా ఈ యొక్క జెట్పే యాప్లో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంట్లో కూర్చొని. సో మీ ఇంట్లో మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీరు రోజుకి 500 రూపాయల నుంచి 15,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క జెట్పే యాప్ బిజినెస్ ద్వారా. సింపుల్ అండి. మీరు ఇంట్లో ఉండి కూడా ఈ బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు. జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో ఇది ప్రొడక్ట్ సేల్ చేసే బిజినెస్ కాదు, సర్వీస్ మీద మనం చేసే బిజినెస్ ఇది. ఈ జెట్పే యాప్ అన్నది ఇండియాలో ఇప్పుడు ఒక తెహల్కాలాగా ముందుకెళ్తుంది. ఒక ఫాస్ట్ రాకెట్ స్పీడ్లో అంత గ్రోత్గా వెళ్తుంది ఈ యొక్క జెట్పే బిజినెస్. సో డైలీ ఇన్కమ్ వస్తుంది, గంట ఇన్కమ్ వస్తుంది, ఫర్ మినిట్ ఇన్కమ్ వస్తుంది ఈ యొక్క జెట్పే బిజినెస్లో. సో లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ముందుగా నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకుంటాను. సో లైవ్ ప్రూఫ్ నేను ఈరోజు ఎంత సంపాదించాను ఈ యొక్క బిజినెస్ ద్వారా అన్నది నేను ఈరోజు మీ ముందు చెప్తాను. సో వీడియోని కొంచెం మీరు ఎండింగ్ వరకు చూడండి, వీడియో మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చూడండి. వీడియో ఈరోజు కొంచెం లెంతీగా ప్రాసెస్గా ఉంటుంది, ఎందుకంటే నేను క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు ఈ యొక్క జెట్పే బిజినెస్ ద్వారా మనము డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అనేది క్రిస్టల్ క్లియర్గా చెప్తాను కాబట్టి. సో వీడియోని ఎండ్ అయ్యే వరకు చూడండి. సో అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ముందుగా మనం ఈరోజు స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకుందాము. సో ముందుగా ఇక్కడ చూడండి, మన యొక్క జెట్పే యాప్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో జెట్పే యాప్ అనేది చూడండి, హోమ్ స్క్రీన్ ఇలా ఉంది. నేను ఈరోజు ఎంత సంపాదించాను, రైట్. చూడండి, మై బిజినెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఈరోజు కింద మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మై బిజినెస్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. సో మై బిజినెస్ అనేది నేను క్లిక్ చేసుకుంటే చూస్తున్నారు కదా నా యొక్క నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను. సో నేను ఇక్కడ నా పేరు, నా మొబైల్ నెంబరు, నా ప్రొఫైలు ఇవన్నీ మీకు కనిపిస్తుంది, రైట్. దీంట్లో ఈరోజు నా యొక్క టీం ఎంత బిజినెస్ చేసింది, నేను ఈరోజు ఎంతమంది నాకు సైన్ అప్ అయినారు, ఎంతమంది నా డౌన్లో ఈరోజు లాగిన్ అయ్యారనేది చూద్దాం. సో చూడండి, ఇక్కడ టోటల్ ఫ్రీగా ఇక్కడ మీరు చూస్తున్నారు, ఫ్రీగా ఈరోజు జాయిన్ అయ్యింది టోటల్ ఫ్రీగా టీము, నా యొక్క ఫ్రీ టీము 19 మంది ఫ్రీగా జాయిన్ అయ్యారు. అంటే ఫ్రీ టీమ్ అంటారు దానికి. అదేవిధంగా పేడ్ టీము, ఈరోజు పేడ్ టీమ్ ఎంత ఉంది చూసారు కదా, 22 మంది పేడ్ టీమ్. అంటే వాళ్ళు సైన్అప్ చేసిన తర్వాత మనకి ప్రైమ్ తీసుకున్న వాళ్ళు అంటారు. ఇక్కడ 1 time ప్రైమ్ తీసుకోవాలి. ఇక్కడ 22 మంది ఈరోజు నాకు ప్రైమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 19 మంది అన్ప్రైమ్ అంటే ఫ్రీగా జాయిన్ అయిన వాళ్ళు. సో ప్లస్ 20 + 20 ఎంత అవుతుంది, 41 నంబర్స్ ఈరోజు నాకు కంప్లీట్గా ఈరోజు సైన్అప్ అయిన వాళ్ళు ఉన్నారు. 41 నంబర్స్లో 22 నంబర్స్ ప్రైమ్ తీసుకున్నారు, మిగతా నంబర్స్ ప్రైమ్ తీసుకోలేదు. వీళ్ళు రేపు మాపో తీసుకుంటారు. సో నాకు కంప్లీట్గా టోటల్ ఇన్కమ్ అనేది చూద్దాము. ఇప్పుడు నేను ఈ యొక్క బిజినెస్లో ఎంత సంపాదించాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టోటల్ ఇన్కమ్. ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది నాకు ఈరోజు ఇన్కము 1,181 రూపాయి 24 పైసలు అన్నది నేను ఈరోజు ఈ బిజినెస్ ద్వారా, ఈ యొక్క జెట్పే బిజినెస్ ద్వారా నేను ఇంట్లో కూర్చొనే నేను యొక్క 1,181 రూపాయి 24 పైసలు అనేది నేను ఎర్న్ చేశాను ఈ యొక్క బిజినెస్ ద్వారా. ఇవన్నీ డబ్బులు ఎలా వచ్చినాయి నాకు, ఇవన్నీ డబ్బులు నాకు ఈ బిజినెస్ ద్వారా ఎలా వచ్చినాయి, అసలు ఎట్లా డబ్బులు వస్తాయి అనేది చూద్దాము. సో టోటల్ ఇన్కమ్ నేను ఆల్రెడీ
3 days ముందు నేను మీకు వీడియో పెట్టాను. టోటల్ ఇన్కమ్ నాది ఇంతకుముందు 10,500 రూపాయలు సంపాదించాను 15 రోజులు అని చెప్పి పెట్టాను. సో ఈరోజు ఇన్కమ్ చూడండి, నాకు 12,586 రూపాయల 23 పైసలు టోటల్ ఇన్కమ్. అంటే 3 రోజుల కింద 10,500 రూపాయలు ఉండే, ఇప్పుడు 12,500 అయింది. అంటే ఫర్ డే యావరేజ్ ఇన్కమ్ నాది ఎంత వస్తుంది? 500. ఫర్ డే నా యావరేజ్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 800 నుంచి 1000 రూపాయలు ఫర్ డే యావరేజ్ అనేది ఇక్కడ ఇన్కమ్ వస్తుంది, రైట్? సో అసలు ఈ డబ్బులు మనకి ఎట్లా వచ్చినాయి, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేది చూద్దాం. సో టోటల్ ఇన్కమ్ మీద మనము క్లిక్ చేస్తే కనుక సో ఈ విధంగా మనకు ఓపెన్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఇంకొక టోటల్ ఇన్కమ్ 1181 రూపాయి 24 అన్నది మీరు ఇక్కడ చూస్తున్నారు, రైట్? అదేవిధంగా మనకి ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది చూద్దాం. సో రైట్, ఇక్కడ నేనైతే సెల్ఫ్గా రీఛార్జ్ ఈ రోజు చేయలేదు. సెల్ఫ్ కమిషన్ కూడా నాకు ఈరోజు నేను చేసిన బిజినెస్ అయితే ఏమీ లేదు ఈరోజు. సో టోటల్ ఇక్కడ చూడండి, టీమ్ లెవెల్ కమిషన్ అంటే నా కింద టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో టీవీ రీఛార్జ్ చేసుకున్నా, మొబైల్ రీఛార్జ్ చేసినా, కరెంట్ బిల్ కట్టినా, వాటర్ బిల్ కట్టినా, ఏం చేసినా కానీ ఆ యొక్క రీఛార్జ్ మీద ప్రతి ట్రాన్సాక్షన్ మీద నాకు రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు వచ్చేది. ఇక్కడ 10 రూపాయల 47 పైసలు నాకు అనేది ఈరోజు నేను ఎర్న్ చేశాను. అదేవిధంగా నేను డైరెక్ట్ రిఫరల్ ఈరోజు నేను ఒకటి చేశాను, 200 రూపీస్ వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ టీమ్ లెవెల్ రిఫరల్ కమిషన్ అంటే నా కింద టీం ఈరోజు చాలా చక్కగా పనిచేసింది, వర్క్ చేసింది, బిజినెస్ బాగా జరిగింది కాబట్టి ఇక్కడ 965 రూపాయలు నా యొక్క టీం వర్క్ ద్వారా నేను డబ్బులు సంపాదించాను ఇంట్లో ఉండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటారు దీనికి. అదేవిధంగా ఇక్కడ చూడండి, రాయల్టీ ఇన్కమ్ అనేది నేను 5 రూపాయల 80 పైసలు అన్నది రాయల్టీ ఇన్కమ్ అనేది నేను ఈరోజు సంపాదించాను. ఇది కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్. పని చేయకపోయినా కానీ మన ఇంట్లో ఉన్నా కానీ కంపెనీ యొక్క టర్న్ ఓవర్లోకి వెళ్ళి నాకు ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది 5 రూపాయల 80 పైసలు వచ్చింది. నేను ఇప్పుడు బ్రాంచ్లో ఉన్నాను కాబట్టి. సో చూద్దాం మనం ఇంకా లోతులో. ఇక్కడ టీమ్ లెవెల్ కమిషన్ ఎంతెంత వచ్చింది, ఈరోజు ఎన్ని రీఛార్జ్లు జరిగినాయి. సో ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి, ఎవరో వాళ్ళు మన టీంలో వాళ్ళ ఇంట్లో కావాల్సిన వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటాను. ఇక్కడ ఎవరో తక్కువ మోతాదులో చూడండి, తక్కువ మోతాదు 20 రూపాయలు రీఛార్జ్ చేసినా కానీ నాకు ఇక్కడ 7 పైసలు వచ్చింది. సెకండ్ లెవెల్లో 7 పైసలు, 20 రూపాయలు. తను వాళ్ళ మొబైల్లో 20 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే నాకు 7 పైసలు వచ్చింది ఇంట్లో కూర్చున్నా కానీ నాకు. అదేవిధంగా 4th లెవెల్లో 35 పైసలు వచ్చినాయి. 4th లెవెల్లో 2 పైసలు వచ్చినాయి, రైట్? సెకండ్ లెవెల్లో 90 పైసా వచ్చింది. సెకండ్ లెవెల్లో ఇంకొకటి 60 పైసా. థర్డ్ లెవెల్లో 28 పైసా. ఫస్ట్ లెవెల్లో రూపాయి 20 పైసలు. ఇలా మనకి వాళ్ళ ఇంట్లో రీఛార్జ్ చేసుకున్నా కానీ నాకు డబ్బులు వచ్చినాయి. ఇక్కడ జస్ట్ 10 రూపాయలు రీఛార్జ్ చేసిన 6 పైసలు వచ్చింది, రైట్? ఇక్కడ సెకండ్ లెవెల్లో 56 పైసలు వచ్చింది. సెకండ్ లెవెల్ 23 పైసా వచ్చింది. సెకండ్ లెవెల్ 90 పైసా వచ్చింది. ఫస్ట్ లెవెల్ 12 పైసలు. అంటే 10 రూపాయలు రీఛార్జ్ చేసినా కానీ ఇక్కడ నాకు 12 పైసా వచ్చింది, రైట్? చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్లో 2 రూపాయలు వచ్చింది. అలా చెప్పుకుంటూ పోతే మనకి ఈరోజు రీఛార్జ్ దగ్గర ఒక 10 నుంచి 15 రీఛార్జ్ జరిగినాయి. ఇక్కడ చూడండి, వాళ్ళ ఇంట్లో టీవీ రీఛార్జ్ చేసుకున్నందుకు రూపాయిన్నర వచ్చింది, 90 పైసలు వచ్చింది, 70 పైసలు వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే రోజు రీఛార్జ్ అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదైతే ఆన్లైన్ సర్వీసెస్ సంబంధించిన అప్లికేషన్స్, యాప్స్ ఉంటాయో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాడుతున్నాం. కానీ దాని ద్వారా మనం ఎన్నో లక్షల ట్రాన్సాక్షన్ చేసాము, ఎన్నో ఫోన్ రీఛార్జ్ చేసాము, ఎన్నో టీవీ రీఛార్జ్, ఎన్నో లోన్స్, ఈఎంఐస్ ఎన్నో కట్టాం మన అవసరాలకి. కానీ ₹1 కూడా మనకు క్యాష్ బ్యాక్ రూపంలో ఇన్సెంట్ మన అకౌంట్లో, మన వ్యాలెట్లో మనకి డబ్బు ₹1 రాలేదు, రైట్? ఈ యొక్క జెట్పే యాప్ ద్వారా మనము సైన్అప్ చేసిన వెంటనే 599 రూపీస్ సైన్అప్ బోనస్ ఇస్తుంది కంపెనీ. అదేవిధంగా మనం మన యొక్క ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి, మన ఎవరికైనా అన్లిమిటెడ్ ఎంతమందికైనా మనం షేర్ చేస్తే వాళ్ళ ఇంట్లో రీఛార్జ్ చేసుకున్నా కానీ ప్రతి రీఛార్జ్కి ₹1.5 ఆటన మీరు ఆల్రెడీ లైవ్లో చూశారు. ఇక్కడ మనకు పర్సెంటేజ్ రూపంలో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను ఇక్కడ రీఛార్జ్ షాప్ పెట్టలేదండి. ఫోన్పే, గూగుల్ పే అయితే ఒక నెట్వర్క్ని తయారు చేసి డబ్బులు ఎలాగైతే సంపాదిస్తుందో ఈ జెట్పేలో కూడా
ప్రతి ఒక్క వ్యక్తి కరోడ్పతి అవ్వచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క జెట్పేలో మనం డబ్బులు సంపాదించవచ్చు. మీరు అనుకోవచ్చు, ₹1 కరోడ్పతి ఎలా అవుతారు, రైట్? ఒకసారి ఆలోచించండి, మన ఇండియాలో 150 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ 150 కోట్ల మంది జనాభాలో మనకి ఫోన్పే ఎంతమంది యూజ్ చేస్తారు ఒకసారి ఆలోచించండి, రైట్? కామన్ సెన్స్గా ఆలోచించండి. 150 కోట్ల మందిలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో ఫోన్పే కంపల్సరీ ఉంటుంది. ఫోన్పే వాడని వ్యక్తి ఎవరు లేరు. ఫోన్పే మ్యాక్సిమం ఒక 100 కోట్ల మంది వాడతారు. ఆ 100 కోట్ల మంది రోజుకి ఒక్క రీఛార్జ్ చేసినా కానీ 100 కోట్లు అవుతుంది. అంటే ఫోన్పే ఇప్పుడు ఒక రీఛార్జ్ చేస్తే ₹100 రీఛార్జ్ చేస్తే రూపాయి తీసుకుంటుండు. అలా డైలీ 100 కోట్ల మంది రీఛార్జ్ చేస్తే ₹1 లెక్క వేసుకున్నా కానీ 100 కోట్లు టర్నర్ అవుతుంది ఫోన్పే కంపెనీకి కదా. మన డబ్బంతా మన పబ్లిక్దే కదా. ఇక్కడ మన ఫోన్పే ఏమంటుంది అంటే, అదే ఫోన్పే మన యొక్క జెట్పే యాప్ ఏమంటుంది, మనం ఈ యొక్క జెట్పే యాప్ని మీరు వాడండి, దాంట్లో మేము క్యాష్ బ్యాక్ ఇస్తాము. అదేవిధంగా మీరు రిఫరల్ ఎంతమందికి అయితే రిఫరల్ చేస్తారో ప్రతి ఒక్క రిఫరల్కి 200 + 500 రిఫరల్ బోనస్ కూడా ఇస్తుంది కంపెనీ. అదేవిధంగా ఈ యొక్క బిజినెస్ మోడల్లో తీసుకొచ్చింది కంప్లీట్గా ఒకటి MLM నెట్వర్క్ మార్కెటింగ్ మోడల్లో తీసుకొచ్చింది ఈ యొక్క జెట్పే బిజినెస్ అనేది. 16 రకాల ఇన్కమ్ అనేది ఈ యొక్క బిజినెస్ ద్వారా మనం తీసుకోవచ్చండి. 16 రకాల ఇన్కమ్. సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలంటే నాకు కాల్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో యొక్క కంప్లీట్ వీడియో లింక్ అనేది పెడతాను, అక్కడ మీరు కూడా చెక్అవుట్ చేసి చూడొచ్చు, రైట్? సో ఇది అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇన్కమ్ ఏంటిది, నా డైరెక్ట్ రిఫరల్ అయితే నేను 200 సంపాదించాను. టీమ్ లెవెల్ రిఫరల్ కమిషన్ అంటే ఏంటిది చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టీమ్ లెవెల్ రిఫరల్ కమిషన్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎంతెంత వచ్చింది. దీని మీద క్లిక్ చేసుకుంటే చూడండి, కింద వాళ్ళ యొక్క టీంని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి వాళ్ళు రిఫరల్ చేయడం వల్ల వాళ్ళు సైన్అప్ చేస్తే కనుక నాకు ఇక్కడ థర్డ్ లెవెల్లో ₹20 వచ్చింది. ఫోర్త్ లెవెల్లో ₹25 వచ్చింది. సెకండ్ లెవెల్లో ₹40 వచ్చింది. సెకండ్ లెవెల్ 40, సెకండ్ లెవెల్ 40, సెకండ్ లెవెల్ 100. ఇంకా పోతే మనకు చూడండి ఇంకొకటి సెకండ్ లెవెల్ 100, సెకండ్ లెవెల్ 40, సెకండ్ లెవెల్ 40, సెకండ్ లెవెల్ 40, 50. ఇలా పోతే ఈరోజు కంప్లీట్గా ఒక 20 మంది 22 మంది ప్రైమ్ తీసుకున్న వాళ్ళు ₹100, ₹40, ₹20, ₹40, ₹20, ₹40, టోటల్గా కొన్ని 40 ఉన్నాయి. లాస్ట్కి వచ్చేసి ₹20 ఉంది. సో చూశారు కదా, ఇలా మనకు మన టీంలో వాళ్ళు రిఫరల్ చేసుకున్నందుకు, వాళ్ళు సైన్అప్ అయినందుకు, వాళ్ళు ప్రైమ్ తీసుకున్న టీం వర్క్గా పని చేసినా కానీ మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ యొక్క రిఫరల్ ద్వారా, ఈ యొక్క జెట్పే యాప్ ద్వారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, బిలీవ్ చేసి ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి. మీరు ఫోన్పే రీఛార్జ్ చేసినా, మీరు టీవీ రీఛార్జ్ చేసినా, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టినా, వాటర్ బిల్ కట్టినా, లోన్స్ ఈఎంఐ కట్టినా దీని ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి, నమ్మండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏవైతే కొత్తగా స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనం ఎలాగైతే బిలీవ్ చేయలేదో ఇప్పుడు కూడా కొంతమంది ఈ యొక్క జెట్పే యాప్ని నమ్మకపోవచ్చు. అంటే ఇది వస్తుందా, నిజంగా ఉంటుందా, ఎంతసేపు వస్తుంది, ఇది ఉంటాయి పోతాయి అని కూడా కొన్ని రకరకాల మీకు మూఢనమ్మకాలు ఉంటాయి. మరి ఫోన్పే, గూగుల్ పే వచ్చి కూడా అలాగే వచ్చాయి. కానీ ఈరోజు ఇండియాలో టాప్ ప్లేస్లో ఉంది. ఫోన్పేకి, గూగుల్ పేకి, పేటిఎంకి ఒక్క బ్యాంకు కూడా లేదు, ఎక్కడ ఏమీ లేదు. కానీ 1000 కోట్లలో టర్నోవర్ చేస్తుంది. 1000 కోట్లలో టర్నోవర్ చేస్తుంది ఫోన్పే, గూగుల్ పే యొక్క జస్ట్ ఒక అప్లికేషన్, ఒక నెట్వర్క్ ద్వారా 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాళ్ళు. అలాగే మనం కూడా ఈ యొక్క బిజినెస్ ద్వారంగా నెలకి లేదన్నా కానీ 50,000 నుంచి ₹1,00,000 సంపాదించుకోవచ్చు ఈ యొక్క యాప్ ద్వారా. మీరు ఆల్రెడీ చూశారు, ఇక్కడ టోటల్ ఇన్కమ్ నాది ఎంత ఉంది అని చూపించాను. ఈరోజు డైలీ ఇన్కము, నా ఈరోజు ఇన్కమ్ ఇక్కడ ఎంత ఉంది మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీరు స్క్రీన్లో లైవ్లో చూస్తున్నారు. ఇక్కడ నేను డేట్ కూడా మీకు చూపిస్తాను చూడండి, మళ్ళీ మీరు ఎప్పుడుదో అనుకున్నారు. సో స్క్రీన్ కిందకి చేస్తాను, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు స్క్రీన్లో మీకు కనిపిస్తుంది. ఈరోజు ఇప్పుడు టైము 11:03 అవుతుంది రాత్రి. సో 11:03 అవుతుంది. సండే 15
సెప్టెంబర్ 2024. మీ ఇక్కడ మీ డేట్తో సహా చూపిస్తున్నాం చూడండి. అదేవిధంగా ఇక్కడ నేను ఈరోజు ఎర్ని చేసింది మీకు చూపించాను. నా ఒక్క రోజు ఇన్కము 1181 రూపాయి, అంటే దగ్గర దగ్గర ఒక 1200 రూపాయలు. సో 1200 రూపాయలు నేను సంపాదించాను. సరే 1200 కాదనుకుందాం మనం కాసేపు. చూడండి, ఒక నెలకి 30 రోజులు, అంటే రోజుకి యావరేజ్గా నేను 30 రోజులకి ఇంటూ 1000 రూపాయలు రోజు నేను సంపాదిస్తున్నాను. అంటే నా టోటల్ 30 రోజులకి నా ఇన్కమ్ ఎంత వస్తుంది? 30,000 రూపాయలు అక్షరాలుగా నేను ఇంట్లో కూర్చొని ఈ యొక్క యాప్ ద్వారా నేను సంపాదిస్తున్నాను. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే నమ్ముతున్నారో ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మి ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయండి. పోయేది ఏమీ లేదండి. వీడియో కొంచెం లెంతీగా అయింది. సో పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు చూస్తే కనుక మీకు ఈ యొక్క బిజినెస్ అర్థమవుతుంది. రోజుకి 1000 రూపాయలు అంటే నెలకి 30 రోజులు. ఆ 30 రోజులు యావరేజ్గా బిజినెస్ జరిగినా కానీ 30,000 రూపాయలు అన్నది ఈజీగా మనం ఈ యొక్క బిజినెస్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు. సో ఇది అండి. సో బిజినెస్ అనేది ఈ యొక్క యాప్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. నా స్పాన్సర్ ఐడి ద్వారా మీరు సైన్అప్ అయితే 599 రూపీస్ ఇన్సెంటివ్ మీకు సైన్అప్ బోనస్ కూడా వస్తుంది. సో మరిన్ని వివరాలు కావాలంటే, మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కనుక నాకు కాల్ చేయొచ్చు, సంప్రదించవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై